వెల్కమ్ టు సన్ ఆఫ్ అసురా. డిసెంబర్ 25 మనుస్మృతి దహన దినోత్సవం సందర్భంగా 2 ఏళ్ల క్రితం నేను రాసినటువంటి ఒక ఆర్టికల్ని ఈరోజు నేను మీకు వినిపించబోతున్నాను. ఖబర్దార్ మనువాది బిడ్డ, ఇంద్రప్రస్థం కోసం మా నాగజాతి అడవి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టిన చోట, కేవలం అతని పెళ్లం కోసం మా సువర్ణలంకను తగలబెట్టిన ఆర్యుల పాదాలు తిరిగిన చోట, పట్టపగలు నలుదిక్కుల మధ్య రాజసంగా హుందాగా మనువుని మేం తగలబెట్టాం. ఆయుధం పట్టి కైలాసాన్ని కదిలించి ఇంద్రలోకాన్ని ఆక్రమించిన మా బలాన్ని కుతంత్రాలతో గెలిచిన మీ ముందు మేం మరోసారి నిల్చున్నాం. జ్ఞాన ఖడ్గంతో వారి సౌఖ్యాల కోసం మా సంఖ్యలనే దైవమని నమ్మించి మనుధర్మాన్ని మోసిన బ్రాహ్మణవాదుల గుండెల్లో మనుశాస్త్రం చితిమంటల్ని మండించి ఆ చితిమంటల వెలుగుల్లో సమానత్వ కాంతిని వెదజల్లే బంగారు భవిష్యత్తును చూసిన వాళ్లం. ఈ అఖండ దేశంలో ఛాందసమను చట్టాన్ని భస్మం చేసి సమానత్వ రాజ్యాంగ చట్టంలో బ్రాహ్మణవాదుల్ని దోషులుగా నిలబెట్టింది మేము మాత్రమే. మనువు చితిమంటల్లో మా సమానత్వ బంగారు కాంతుల భవిష్యత్తు ఉంది. ఖబర్దార్ మను మానసపుత్ర, వర్ణధర్మాన్ని కులధర్మంగా, మరింత విభజన ద్వేషాన్ని ఆర్యవర్తానికి ఆవల ఉన్న ద్రవిడ భూమిలోకి తీసుకురావడమే నీ తప్పు. కుతంత్రాలతో ద్రవిడ భూమిని ఆర్యవర్తంలో కలిపేసుకున్న రోజునే మీ తలరాతులు రాయబడ్డాయి. వర్ణం కులమై వివక్షలతో ఊరేగిన రోజునే మీ జంధ్యం తెంపే ముహూర్తం కాలమే ఖరారు చేసింది. నీ ఆర్యభూమి పునాదుల్ని దహించే నిరసనాగ్నులు నిన్ను చుట్టుముడతాయి చూడు. తిరుపతి తొడుగులు తొలగిపోతాయి. అయోధ్య రాముణ్ణి పెకిలించే బుద్ధుడు నిద్రలేస్తాడు. మా మైలగాలులతో మీ ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరై కొట్టుకుంటాయి. అగ్రహారం నడిబొడ్డున మా ఆగ్రహ జ్వాలల యాగంతో సర్పయాగాన్ని గుర్తు చేసే మణుయాగం మేం చేస్తాం. ఆ అసుర సంధ్యలో మీరు నిలువునా తగలబెట్టిన మా శ్రామిక జాతి అమరుల దీవెనలో అందుకుంటాం. అంతరించిపోతున్న చీకటి ఛాందసాన్ని వీడి లోకంపై సమాన వెలుగులు పరిచే అభ్యుదయ సూర్యుని వెలుగుల్లోకి ఇకనైనా రండి, లేదంటే మనుచితి మంటల్లో సహగమనం చేయిస్తాం. ఏ అగ్నినైతే మీరు పూజించారో, ఏ అగ్నికైతే మా అడవి జంతువుల్ని నేతితో నైవేద్యంగా పెట్టారో, ఏ అగ్నికైతే మీ శవాలను అర్పించారో, ఏ అగ్నిలోనైతే మా రావణ నరక మహిషాసుర హోలికాలను తగలబెడుతున్నారో, అదే అగ్నితో, మీ అగ్నిదేవుడితో మీ మనుదహనాన్ని మేము చెయ్యగలం.